అష్టావక్ర గీత 1వ అధ్యాయము ఆత్మానుభవోపదేశము 1వ శ్లోకం జనక ఉవాచ కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యాం చ కథం ప్రాప్తం ఏతద్ బ్రూహి మమ ప్రభో. జనకుడు, జ్ఞానం ఎలా పొందగలుగుతాము? విముక్తి ఎలా సాధ్యమవుతుంది? మరియు విరాగ్యం ఎలా పొందగలుగుతాము? దీని గురించి చెప్పగలరా స్వామీ? అష్టావక్ర గీత మొదటి శ్లోకంలో రాజు జనకుడు ఒక ఆధ్యాత్మిక యాత్రలో ఉన్న సాధకుడు. అతను ప్రశ్నలు అడగడం కేవలం తాత్కాలికంగా కాకుండా ఆత్మతో అనుసంధానం కోసం, ఆత్మజ్ఞానం కొరకు అతని ప్రగాఢ కోరికను వ్యక్తం చేస్తాయి. 1. జ్ఞానం ఎలా పొందగలుగుతాము? జనకుడు మొదట అడిగే ప్రశ్న జ్ఞానం గురించి. ఇది కేవలం సాధారణ జ్ఞానం కాదు, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది మన ఆత్మ, విశ్వం మరియు పరమ సత్యం గురించి తెలియజేస్తుంది. ఈ జ్ఞానం మనిషిని మేల్కొల్పుతుంది మరియు అతని నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడానికి మార్గం చూపుతుంది. 2. విముక్తి ఎలా సాధ్యమవుతుంది? విముక్తి లేదా మోక్షం ఆధ్యాత్మిక సాధనలో అత్యంత ముఖ్యమైన లక్ష్యం. జనకుడు ఈ ప్రశ్న ద్వారా జననం మరియు మరణం, అహంకారం మరియు అజ్ఞానం నుండి విముక్తి పొందడానికి మార్గం తెలుసుకోవాలని కోరుకుంటాడు. ఇది పరమానంద స్థితిని పొందడానికి మార్గం. 3. విరాగ్యం ఎలా పొందగలుగుతాము? విరాగ్యం లేదా వైరాగ్యం భౌతిక సుఖాలను, దుఃఖాలను తటస్థంగా చూడగలగడం. ఇది ఆధ్యాత్మిక ప్రగతికి కీలకమైన అంశం. జనకుడు జీవితంలో ఉన్న సుఖ దుఃఖాలకు ప్రభావితం కాకుండా ఎలా ఉండగలమో తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. జనకుడి ప్రశ్నలు విశ్వవ్యాప్తం. ప్రతి మనిషి హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకునే ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆధ్యాత్మిక సాధనలో ఆధారమవుతాయి మరియు స్వీయ పరిశీలనలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రాముఖ్యమైనవి. అష్టావక్ర గీతలో జనకుడు మరియు అష్టావక్ర మహర్షి మధ్య సంభాషణ రూపంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అది ఆధ్యాత్మిక సాధకుని స్వీయ జ్ఞానం మరియు పరమానంద స్థితిని పొందడానికి మార్గం చూపుతుంది. దివ్యాత్మ సహచరులారా, ఈ ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని జనకుడు అడిగిన ఈ ప్రశ్నలకు అష్టావక్ర గీత యొక్క 2వ శ్లోకములో అష్టావక్ర మహర్షి సమాధానంతో కూడిన వీడియోతో మనం కొనసాగిద్దాం. జై గురుదేవ్. వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు. చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. భవిష్యత్ పోస్ట్ల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. ప్రసాద్ భరద్వాజ.